అదేవిధంగా అర్జున్ రావు గారు మరి కుర్మ కమ్యూనిటీ అయినప్పటికీ నేను ఎప్పటి నుంచో చూస్తాను 35 ఏళ్ళ నుంచి ఏది ఉన్నా కానీ మనకు చేయూత అందించడానికి నేనున్నాను అనేటువంటి ఒక భరోసా ఇవ్వడానికి తన వ్యాపారం కాలేజీలు స్కూళ్ళు ఉన్నప్పటికీ కులం మీద అమితమైనటువంటి ప్రేమ గౌరవంతోనే ఆ రోజు కాబట్టి ఈరోజు మరి నేను వస్తున్నానని ఆర్గనైజ్ చేసి మరి ఇంత బ్రహ్మాండంగా మరి ఆహ్వానం పలికినటువంటి మీకు ఎన్ని జన్మలు ఎత్తినా మీ రుణం తీర్చుకోలేదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మీ అందరినీ కోరుకునేది ఒకటే, ఐక్యత అనేది ప్రధానమైనటువంటిది. మనం అందరం ఐక్యతగా ఉండవలసినటువంటి అవసరం ఉన్నది. రెండోది, సమాజ సేవ పట్ల కూడా మనం ఉన్నంతలో సాయం చేయడానికి కూడా మనం పూనుకోవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే నీతికి నిజాయితీకి మారిపోయారు అంటే మనల్ని అంటారు. వీళ్ళు నీతిగా ఉంటారు, నిజాయితీగా ఉంటారు, మరి మాట ఇస్తే మాట తప్పరు అనేటువంటి కులంలో పుట్టినటువంటి మనం. కాబట్టి మీ అందరూ కూడా నేను కోరుకునేది ఒకటే, రాజకీయాలు వేరు, కులం వేరు. కులం దగ్గరకు వచ్చినప్పుడు అందరూ ఐకమత్యంగా ఉండండి. ఎవరు ఇష్టం ఉన్నట్టు వాళ్ళు తిరగవచ్చు, ఎవరు ఇష్టం ఉన్న పార్టీకి వాళ్ళు సపోర్ట్ చేయొచ్చు, అది వేరే విషయం. కానీ మన సంఘం విషయానికి వచ్చినప్పుడు, మన యొక్క కులం విషయానికి వచ్చినప్పుడు మనం అందరూ ఐకమత్యంగా ఉండి ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం ఉన్నదని చెప్పి నేను మరోసారి తెలియజేస్తూ ఉన్నాను. మీకు తెలుసు, విజయవాడ నగరంలో ఒక్కసారి కార్పొరేటర్కి వెళ్ళాలంటేనే ఇబ్బందికరం. అటువంటిది సత్యం 4 రోజులు వేసేది. అయినప్పటికీ ప్రజలతో తాను మమేకం కావడమే కాకుండా ప్రజల నుంచి అభిమానం పెంపొందించుకొని 4 సార్లు గెలవడం, ఒక్కసారి డిప్యూటీ మేయర్గా ఉండడం అంటే మామూలు విషయం కాదని నేను మరొకసారి తెలియజేస్తూ, మరొకసారి మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై మాధవ్, జై యాదవ్, జై యాదవ్.